హాయ్ ఆల్, అందరూ నా వీడియోస్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో దేనికంటే మనకి పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలా ట్రీట్ చేయాలి దాన్ని. సో దాంట్లో వేరియస్ ట్రీట్మెంట్స్ మీరు చూస్తూనే ఉంటారు. నేను చెప్పబోయే 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు పన్ను ఇది అనుకోండి, ఈ పై పొర పైన 1 mm 2 mm వరకు ఎనమిల్ ఉంటుంది. ఎనమిల్ అంటే ఇట్స్ వెరీ హాటర్ దాన్ బోన్, కానీ ఆ ఎనమిల్ కూడా అరిగిపోతుంది కొంతమందికి. బట్ ఇది చాలా హార్డ్ అండి ఎనమిల్. అండ్ దీని తర్వాత కొంచెం లోపలికి వెళ్తే డెంటిన్ ఉంటుంది. డెంటిన్ అనేది లైట్ సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఎనమిల్ ఈజ్ నాట్ సెన్సిటివ్. ఎనమిల్ చాలా గట్టిగా ఉంటుంది అండ్ దానికి ఏం సప్లై ఉండదు, నర్వ్ సప్లై ఉండదు. అండ్ బట్ డెంటిన్ కొంచెం నర్వ్ సప్లై ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది, సెన్సరీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డాక్టర్ గారు మనకి కట్ చేస్తూ ఉంటారో టూత్ని, ఆ టూత్ డెంటిన్లోకి ఎంటర్ అవుతానే కొంచెం సెన్సేషన్ ఉంటుంది, అది డెంటిన్. ఇంకొంచెం కిందికి వెళ్తే లోపల ఉండేది పల్ప్. పల్ప్ అంటే ఇట్స్ ఏ వైటల్ ఆర్గాన్ అనమాట. బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఈ పంటికి ఎలా ఉంటాయంటే పల్ప్ వల్ల ఉంటాయి. ఈ మార్ఫాలజీ ఒక్కొక్క పంటికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది పల్ప్ మార్ఫాలజీ పర్టికులర్కి అది ఎలా ఉంటుంది అని నేను నెక్స్ట్ వీడియోస్లో వేరియస్ టూత్కి ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారంటే, ఎనమిల్, డెంటిన్, పల్ప్ వరకు మనకి టూత్లో వైటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అని తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే ఈ డెంటల్ కేరీస్ పల్ప్ రీచ్ అవుతుందో, ఆర్ డెంటిన్ ఒక 2 mm సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో అక్కడికి రీచ్ అయినా లేదా పల్ప్ రీచ్ అయినా, డెంటిన్కి రీచ్ అయితే కొంచెం పెయిన్, పల్ప్ రీచ్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఎక్కువ పెయిన్ ఎంతవరకు ఉంటుందంటే, మనకి పన్ను వాయడము అండ్ అటు సైడ్ ఏం నవలలేకపోవడము, నెక్స్ట్ అటు సైడ్ ఉండే వేరియస్ చెంప దగ్గర దవడలు వాయడం అవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు చీమ్ పడుతుంది, అది కూడా ఉంటుంది. సో పల్ప్ దగ్గరికి కేరీస్ ఇన్వేడ్ అయితే మనకి టూత్ పెయిన్ వస్తుంది. సో ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. పంటికి కేరీస్ పల్ప్ వరకు ఇన్వేడ్ అయితే మనకి టూత్ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు టూత్ పెయిన్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాం. ఫస్ట్ది టూత్ని సేవ్ చేయాలి, సెకండ్ది ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయాలి. దీనికి 2 ప్రొసీజర్స్ ఉంటాయండి. కొన్ని ప్రొసీజర్స్లో మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, అంటే పన్నుని సేవ్ చేయకుండా ఇన్ఫెక్షన్ మాత్రం రిమూవ్ చేస్తూ ఆ పన్నునే కంప్లీట్గా తీసేస్తాం. ఎప్పుడు మనం సేవ్ చేయలేనప్పుడు పన్నుని తీసేస్తాం. ఇన్ కేస్ మనం సేవ్ చేయగలిగితే అది ఎలా సేవ్ చేస్తాము అంటే, ఫస్ట్ది క్లాస్ 2 క్యావిటీ ప్రిపరేషన్ అండి. క్లాస్ 2 క్యావిటీ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ పల్ప్ వరకు ఎంతవరకు వెళ్ళిందో చూసుకొని, ఎక్కువ పెయిన్ లేకపోతే జడ్బోయి అని ఒక సిమెంట్ ఉంటుంది. ఆ సిమెంట్తో మనము ఒక 2 days 3 days సిమెంట్, ఆ టెంపరీ సిమెంట్ అనమాట, అది టెంపరీ సిమెంట్ పెట్టి మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది అది. దాంతో క్యావిటీ ప్రిపేర్ చేసి సిమెంట్ పెట్టి టూత్ని ఒక 2-3 days వదిలేస్తాం. స్టిల్ మోర్ ఇంకా పన్ను అలాగే ఉంది, నొప్పి ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ సిమెంట్ పనిచేయడం లేదు అని మనకి ధృవీకరణ అవుతుంది. సిమెంట్ పనిచేస్తే ఏమవుతుంది, పన్ను నొప్పి తగ్గిపోతుంది అండ్ పన్ను పైన పర్మనెంట్ సిమెంట్ చేస్తాం. ఇన్ కేస్ సిమెంట్ పనిచేయకపోతే, మనం పెట్టిన జడ్వోయి అనే సిమెంట్ పనిచేయకపోతే ఏం చేయాలి అని అంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, మన కేరీస్ ఇన్ఫెక్షన్
పల్ప్ వరకు, నరం వరకు ఇన్వేడ్ అయింది. అంటే ఈ పైన కనిపించే ఈ పన్నే కాకుండా లోపల కనిపించే రూట్ కూడా అది ఎక్స్టెండ్ అయింది అని అర్థం. సో ఆ రూట్ వరకు మన ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకెళ్ళి క్లీన్ చేసి డిజిన్ఫెక్ట్ చేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఫస్ట్ది టూత్ని సేవ్ చేయడం. ఇన్ కేస్ అది ఇంకా ఎక్కువైపోయింది, మనకి టూత్ సేవ్ చేయలేము, దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది టూత్ అని అనుకున్నప్పుడు సింపుల్గా ఎక్స్ట్రాక్షన్ చేయడం. ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక్కొక్క పంటికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ 2-3 ఇంజెక్షన్స్ ఇవ్వాలి, నోట్లోనే ఇచ్చి ఎల్ఏ ఇస్తామంటారు దాన్ని, ఇంజెక్షన్స్ ఎల్ఏ ఇస్తాము, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసేస్తామన్నమాట. సో అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మాత్రం డెంటల్ కేరీస్ పల్ప్ వరకు ఇన్వేడ్ అయినప్పుడు ఎలా చేయాలంటే టూత్ని కేరీస్ నుంచి డిస్ఇన్ఫెక్ట్ చేసి టూత్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ టుడేస్ వీడియో. Do like my channel, share, subscribe. Okay, see you all.